నిన్న ఇదే కళ్యాణ మండపంలో బీఆర్ఎస్ పార్టీ కాళశ్రాంపూర్ మండల కేంద్రానికి చెందినటువంటి గతంలో మరి మండల స్థాయి బాధ్యతలలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి దానికి మేము అన్నదానికోసమే మేము పెట్టినామని వాళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అది బహుశా బీఆర్ఎస్ అందరు చూసి ఉండరు. ఒక సంస్కారవంతమైన జీవన విధానంలో పుట్టినటువంటి వ్యక్తులము ఒక్క మాట కూడా, ఒక్క వర్డ్ కూడా తప్పు మాట్లాడలేదు. ఒక్క వర్డ్ కూడా. మీరు ఎక్కడికైతే వెళ్ళిరో అక్కడికి వెళ్ళేనాడు ఇది శాంక్షన్ ఉండే, మీరు చూసుకోవాల్సి ఉండే అని చెప్పినాం అంతే. అది తెలియక తెల్లవారు చూసి మా కార్యకర్తల్లో ఒకరిద్దరిని అరే అది శాంక్షన్ వచ్చిందని అమ్మతోడే మాకు తెలియదే, తెలిస్తే మేము పోకపోదు, అది మరి వచ్చిన కాడికి వెళ్ళి ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఎందుకు చెప్పలే అని నేను మళ్ళీ ఇంకో ఇద్దరు ముగ్గురితోని అసలు మేము ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి ఒక్క మాట కూడా అనలేదే అంటే ఈ ఇద్దరు ముగ్గురు ఇటాటి బాబతోళ్ళు ఉన్నారు ఇంట్లో వీళ్ళు తీసుకుపోయి ఈ సమాచారాన్ని అక్కడ అప్పచెప్పి తిరుపతి నన్ను ఏమనలేదట కదా అంటే ఈ వీడియో చూడు మీరు బిజీ వల్ల మీరు వినకపోవచ్చు. మిమ్మల్ని అంటే ఊకోం, మమ్మల్ని అనుమానం మేము భరించుకుంటాం. మిమ్మల్ని అంటే ఊకోం. మీ పేరు ఉచ్చరించకుండా చాలా ప్రెస్ మీట్లు పెట్టిండు, మేమేమని మీ ప్రస్తావన తీసిండన్నా అని చేసినప్పుడు మీరు పెట్టమంటే పెట్టినామన్న విషయం క్లియర్గా చెప్పిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా సమాచారం అవసరం కనుక దాన్ని ఉద్దేశించి మరి నిన్న పెట్టేటువంటి క్రమంలో నా మీద వ్యక్తిగత దూషణలు చేసింది. ఏమన్నాడు, నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకుంటే నీకు చైర్మన్ వచ్చిందో నాకు తెలుసు అన్నాడు. ఎస్, నువ్వు అన్నదానికి నేను ఒప్పుకుంటాను. నేను అన్నవాటిని నువ్వు ఒప్పుకోలే, కానీ నేను ఒప్పుకుంటాను. నేను ఇదే కార్యకర్తలందరి ముందట కేజీఎన్ ఫంక్షన్ హాల్లో మొత్తం మంది ఉండగా నా తల వంచి విజయన్న పాదాలు పట్టుకున్నాను. అదొక సంస్కృతి. పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకున్నాడు, ప్రెసిడెంట్ గారి కాళ్ళు పట్టుకున్నాడు. మరి అది తప్పు అనుకుంటే మరి నేను దానికి ఎందుకు చెప్తున్నామంటే నా తల్లిదండ్రి చదువుకోకపోయినా సంస్కారాన్ని నేర్పిరు. నువ్వు ఇంకొకటి అన్నావు, ఈయన కొత్త బిచ్చగాడు, ఈయనకు తెల్లందాక తెలివచ్చినాక పెళ్ళాన్ని అవ్వ అని పిలిచిండట. నన్ను అన్న మాట, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని నమ్మేటువంటి దేశం ఇది. స్త్రీలు గౌరవించబడాలి అనేటువంటి సంస్కృతి కలిగినటువంటి దేశం ఇది. ఎక్కడో పుట్టిన స్త్రీ 20 ఏళ్ళు నీ తల్లిదండ్రి పెంచితే 80 ఏళ్ళు నీతో నువ్వెవరో తెలియదు, నీ పరిచయం లేదు, నీ ముఖం తెలియనటువంటి స్థితిలో నీకు ఇల్లాలుగా వచ్చేటువంటి వ్యక్తిని నువ్వు మాట్లాడే భాష అదా? ఏం మాట్లాడాలి? కౌటిల్యుని అర్థశాస్త్రం ఉన్నది, చదువుకో. నువ్వు అన్నావు కదా నువ్వు బాగా చదువుకున్నావా? ఎస్, నా తల్లిదండ్రి కూలి చేసి నన్ను చదివించారు. నేను ఆగర్భ శ్రీమంతుణ్ణి కాదు, పశువుల కాపరిగా బతికినటువంటి సాధారణమైన కుటుంబం నాది. నువ్వు వ్యక్తిగత విమర్శలు చేసినావు కాబట్టి మరి హర్ట్ అయినటువంటి సందర్భంలో ఒక వ్యక్తి మాట్లాడే భాష ఎట్లుంటుందో చూడు. కార్యేషు దాసి కరుణేషు మంత్రి రూపేతు లక్ష్మి శయనేషు రంభ క్షమయా దరిత్రి అన్నటువంటి స్త్రీ యొక్క గొప్పతనం ఏం తెలుసు? కామ సంకల్పంతో చూసేటువంటి కళ్ళకు స్త్రీ ఔన్నత్యం నీకేం తెలుస్తుంది? మరి భార్యను అవ్వ అని పిలిస్తే తప్పేంది? భార్యను అవ్వ అని పిలిస్తే తప్పేంది? నువ్వు అన్నావు కదా అంటే ఏమని పిలవాలి? ఆ ఒక్క దృష్టి తప్ప ఇక వేరే దృష్టి ఉండదా? సంస్కారవంతమైన పదజాలం మాట్లాడాలి. చివరగా నా తల్లిదండ్రులు నేను పూర్తి జీవితం ఊర్లో బతుకుతున్నా. చదువు రాని నా తండ్రి, 4 సంతానం ఉన్నటువంటి నన్ను, అయ్యో మీరు 4 ఇట్లా మరి మమ్మల్ని అవసాన దశలో మమ్మల్ని ఆగం చేసిపోతారా బిడ్డ అంటే నా ప్రాణం ఉన్నంత వరకు మీతో పాటు ఉంటాను. ఎస్, ఈ రోజు వరకు మా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉన్నాను. నేనేం వదిలేసి రాలే, ఇంకో ఏరియాకు పోలే. ఇంకా మాట్లాడదలుచుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి సభ్యతగా మాట్లాడుకుందాం, సంస్కారవంతంగా మాట్లాడుకుందాం. మాట్లాడితే భాష ఇట్లా ఉంటుంది. కనుక మేము ఏం అడిగినాం, వీటికి జవాబులు ఉంటే చెప్పాయి. ఒక ప్రెస్ చంద్రమౌళి సార్ అధ్యక్షుడు ఉన్నాడు, ఆయనకి
మరి మేము ఒక్క 100 తెచ్చినాం 20 నెలల్లో. నువ్వు అట్లాంటి ఆరు 20లు చేసిన మీ ఎమ్మెల్యే గారు మరి 20లకు 600 కోట్లు ఏమన్నా తెత్తే ఇయ్యాయా అన్నాం. ఇయ్యి రేపైనా ఇయ్యి. మీరు ఏడికి వస్తారో చెప్పు. కమ్మలు నీ దగ్గర ఎందుకు, అక్కడ ఇయ్యి. కలబడుకుంటామా మనం? ఈ సమాజంలో బతుకుతాం కదా, ఓట్లు కదా ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే. ఓట్ల ద్వారా కదా ఇక తెలిసేది. ఇగో చంద్రమౌళి ఇగో నేను ఇస్తానా, ఆయన 100 కోట్లు ఇచ్చిండట కదా, ఇగో నేను 600 కోట్లు కాళేశ్వరంపూర్ మండలానికి ఇగో గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు ఉన్నటువంటి సమయంలో ఇచ్చిండని. ఇంకోటి మమ్మల్ని అట విజయన్న గారు నమ్ముతలేక మేమట అగుళ్ళు బుగుళ్ళు అవుతాను. అగుళ్ళు బుగుళ్ళు అయితే మా భాష వేరే ఉంటుంది, మాకు అవసరం కూడా లేదు. నువ్వు టీఆర్ఎస్లో ఉండి నీకు ఓటు వేయకుంటే 5 సంవత్సరాలు నీకు ఫోన్ చేయలే, నీ ఇల్లు తలుపు తట్టలే, నీ ఇంటికి రాలే. అట్లాంటి క్యారెక్టర్ నాది. నేను ఒకరికి ఓటేసి ఆయన ఓడిపోగానే తెల్లారి ఇంకోలా ఎట్లా చూడు అని తంటాలు పడే మనస్తత్వం కాదు నాది. నేను ఉంటే వ్యవసాయం కష్టపడి బతుకుతా అంతేగాని నేనేదో పరిగెత్తుకెళ్ళి అయ్యో అని పరిగెత్తుకొని వెళ్ళేటువంటి మనస్తత్వం కాదు నాది. మేము అడిగినాము, నువ్వు గౌరవ మంత్రివర్యుల దగ్గర గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర నువ్వు వస్తా అని తంటాలు పడుతున్నావని నేను ప్రెస్ ద్వారా అడిగిన. దానికి ఆన్సర్ ఇవ్వాలి. నేను రాలేదా, నేను అడగలేదా, ఎట్లా అన్నావా నాది. అట్లాంటివన్నీ పట్టుకొని మరి నేను ఆ విషయం నాకు తెలియదే, ఆ శాంక్షన్ వచ్చింది నాకు తెలియదే, నేను విజయన్న గారిని అనలేదే. నిన్న కూడా ఇక్కడ ఇదే వేదిక మీద ఆ ఎమ్మెల్యే గారు మంచోడేనట, ఈ ఎమ్మెల్యే గారు మంచోడేనట. మరి ముంచేటోళ్ళు ఎవరు? అదే నువ్వెవరు దిక్కో మరి నీ నాయకత్వం నిరూపించుకోవాలి. మేము విజయన్నని ఏం అనలే అంటాడు ఇక్కడ కూర్చొని. మరి విజయన్నని ఏమనపోతుంది? అక్కడికి ఎందుకు వేను? మరి విజయన్న పరిపాలకుడు కాదా పెద్దపల్లి జిల్లాకు? మల్యాల విజయన్న ప్రాంతం కాదా? మరి అక్కడికి ఎందుకు వేను? మరి అక్కడ ఎవరు చేయాలి? మరి వీళ్ళకి ఎవరికన్నా పదవులు ఉన్నాయి? ఇప్పుడు ఎవరు బాధ్యులు? పోతివి అక్కడ అంటివి, నేను అనలేదంటివి. ఇది కాదు. మన అంతరాత్మలకు వెళ్ళి ఏది వెళ్తుందో మనం అది మాట్లాడగలగాలి, మాట్లాడిన దానికోసం నిలబడగలగాలి, దానికోసం ప్రజాస్వామ్యంలో కలబడగలగాలి, తలపడగలగాలి, మనం గెలవగలగాలి. అన్న చెప్పిండు, నువ్వు నన్ను అన్నావు కదా, కాలు పట్టుకున్నావు, చేతులు పట్టుకున్నావు. ఎస్, నేను పట్టుకోగలుగుతా. నేను జోడించి బతికినోడినే కానీ జాడిచ్చి బతికేటోడిని కాదు. ఎస్, నాకు సాయం చేసినటువంటి వ్యక్తి కాళ్ళు పట్టుకునేటోడినే కానీ నేను రాళ్ళు పట్టుకునేటోడిని కాదు. జీవితం ఉంటుంది, పోతుంది. జరామరణం అనేది సాధారణం. వృద్ధాప్యం వస్తుంది, చావస్తుంది. కనీసం నైతిక కొంచెమని ఉండాలి కదా తల్లిదండ్రులు అన్నందుకు మనల్ని. ఇంకేం చెప్తావు? నన్ను నువ్వు చైర్మన్ చేయాలి, ఎప్పుడో సర్పంచ్ అయినావు అన్నాడు. ఎస్, నా సతీమణి, నా గ్రామ ప్రజలు 1995లో మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించిన నా ప్రజలకు ఇప్పుడు కూడా సురక్షితంగా ఇస్తాను. నువ్వు సర్పంచ్ ఓడిపోతుంది, నన్ను విమర్శ ఎత్తి. సర్పంచ్ ఓడిపోతే సింగిల్ విండో డైరెక్టర్గా పోటీ చేయమంటే ఇప్పుడు అన్నున్నాడు, తర్వాత లింగాన్ని ఉన్నాడు, సారన్ను ఉన్నాడు, విజయన్ నుండి ఆయన చెయ్యండి అంటే మొరో అని బల్ల మీద అందరం కుర్చీగా ఇట్లా కూర్చుంటే వెళ్ళిపోతుంది. అద్దో నిన్ను గెలిపించే బాధ్యత నాదని వ్యూహం చేసి సింగిల్ విండోలో ఉన్న మొత్తం ఓటర్లను మొత్తం ఒక వెహికల్ పెట్టి తీసుకొని పోయి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల హై స్కూల్ దగ్గరికి ఓట్ల నాడు తీసుకొచ్చి ఓట్లు వేపిస్తే ఈ ఫంక్షన్ హాల్ ఉన్న బండ రవీందర్ రెడ్డి గారు ఓడిపోయి ఏందన్నా నా బతుకు ఇట్లా ఎత్తిరన్న ఆయన నువ్వు పక్కతో కూర్చో.